నమస్తే అందరికి చూసిరు కదా బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ నేను బొంగల హ్యాండ్ పెట్టి కుట్టిన అన్నమాట వీ నెక్ పెట్టి కుట్టిన అన్నమాట చూడండి వీ నెక్ ఏం చేసినట్టు హెమింగ్ పెట్టుకోలేదు సార్ తిప్పేసి తిరిగేసి కుట్టిన అన్నమాట అది నేను వీడియోలో పెట్టిన అంటే మనకు షోల్డర్ ఎంత తీసుకోవాలి డీప్ ఎంత తీసుకోవాలి అని అయితే పెట్టిన అన్నమాట ఎందుకంటే మనకి మామూలు బ్లౌజ్లకి ఎట్లా తీసుకుంటాం ఏం కాదు వీ నెక్ లో కొంచెం తేడా ఉంటుంది అనమాట మనకి ఇట్లయితే స్టిచ్ చేసిన అన్నమాట చూడండి బ్లౌజ్ మనం బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా చెప్పినా కదా ఇది వరకు కూడా ఇది మనకి డిజైన్ వస్తుంది కదా డిజైన్ బట్టి మనం బ్లౌజ్ డిజైన్ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అయితే ఆలోచించాలి ఇది బ్లౌజ్ మనకి చూడండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనం మీషోలో తీసుకున్న వాటితోనే లెహెంగాను పాపకి డ్రెస్సులు అవన్నీ స్టిచ్ చేస్తున్నాను అనమాట మీరు ఎవరు కొత్త వాళ్ళు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇదైతే లెహెంగా అనమాట మనకి దీని మీదకి స్టిచ్ చేసిన అనమాట ఇది మీషోలో తీసుకున్న దాంతో స్టిచ్ చేసిన అనమాట బ్లౌజ్ ని ఇట్లా స్టిచ్ చేసుకున్నా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనం మీషోలో తీసుకున్న వాటితో స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను డ్రెస్లు అయినా లంగవోణీలైనా ఏవైనా సరే ఎందుకంటే కొంచెం మనకి మీషో అందుబాటులో ఉంటుంది కదా అట్లా అందుకోసం అని తీసుకుంటున్నా బతుకమ్మ కోసం అని తీసుకున్నాను అనమాట మాకు బతుకమ్మ లేదు అయినా సరే తీసుకొని స్టిచ్ చేసిన అనమాట బ్లౌజ్ ఇది ఓకే కటింగ్ స్టిచ్చింగ్ తర్వాత వస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ చూసిరు కదా ఇది బ్లౌజ్ పీస్ నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు ఓన్లీ మన బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ ఇస్తున్నమాట 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను మనకి 15 ఇంచెస్ పెడుతున్నా ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకుందాం బ్యాక్ తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుందాం ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట బ్యాక్ కన్నా ఫ్రంట్ కట్ ముందు దానికి ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఫ్రిన్స్ కట్ కాబట్టి ఇట్లయితే 15 ఇంచెస్కి అయితే నేను గీసుకున్నాను అనమాట క్లాత్ని బాడీ అది బ్యాక్ అనమాట మనకి షోల్డర్ నేను 6.5 పెడుతున్నాను అనమాట చూసి 6.5 పెడుతున్నా మనకు బ్యాక్ ఎక్స్లు అనమాట ఇవి ఇది 7 పెడుతున్నా చంక రౌండ్ 7 వీనెక్ కదా మనకి అంటే అంత డీప్ ఏం దిగదు కాబట్టి 7 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట లేకపోతే 6 అయితే పట్టేసినట్టు ఉంటుంది లేకపోతే మీరు ఆమ్రౌండ్ ఎంత ఉందో ఎంత వస్తుందో చూసి అయితే పెట్టుకోండి ఒకరు 6 పెట్టుకుంటే 6 పెట్టుకోండి ఇది ఎందుకు గీస్తున్నా అంటే నేను మనకి ఉక్సులు కదా బ్యాక్ ఉక్సులు కదా బ్యాక్ కోసం అని గీస్తున్నా 6.5 ఉంటే సరిపోతుంది మనకి ఇట్లయితే గీస్తున్నా వీనెక్కి ఏంటంటే 6.5 ఎందుకంటే అది ఇక్కడ ఇట్లా క్రాస్ అంటే ఒక వీ షేప్లో వస్తుంది కాబట్టి ఎందుకు జారవన్నమాట భుజాలు మనకి నీట్గానే ఉంటుంది అట్లా 1 ఇంచ్ వెనక్కి ఎక్కిస్తున్నాం మనకు ఖర్చులలోకి వెళ్ళిపోతుంది కదా అందుకోసం అని గీస్తున్నాను అనమాట మనకి అంటే మనం కుడతాం కదా చంక రౌండ్ వైపు దానికోసం అని గీసుకున్నాం అనమాట 6.5 పెట్టుకోండి సరిపోతుంది మీడియం సైజ్ వాళ్ళకైతే వీనెక్ కోసం 6.5 అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను మనకి 9 ఇంచెస్ పెడుతున్నాను అనమాట ఎందుకంటే మనకు ఉక్సుల వైపు ఉంది గీత గీసినాం కదా ఆ నుంచి పెట్టుకోండి సరిపోతుంది అంటే మన చుట్టూ మన వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసి వేస్ట్ రౌండ్ ఉంటున్నాం చెస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అయితే తీసుకోండి వేస్ట్ రౌండ్ అయితే 30 కదా 30కి డివైడ్ చేసుకోండి 4ని మీ వేస్ట్ రౌండ్ ఎంత 32 ఉన్నా 30 ఉన్నా ఇట్లా డివైడ్ చేసుకోండి మన 4 తోటి మనకు తెలిసిపోతుంది రౌండ్ కొలుసుకొని అయితే 7.5 పెట్టింది అనమాట మళ్ళీ ఒక మనకు డాట్ కోసము 1 ఇంచ్ తెలుసు కదా డాట్ వేస్తాం బ్యాక్ సైడ్ కూడా దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఈసారి 1.5 ఇంచే తీసుకోండి ఖర్చు ఇటు ఇష్టము 1.5 2 ఇష్టం ఇది ఎంత తీసుకుని ఏం లేదు ఖర్చుకి మినిమం 1.5 2 అంతే తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం లావైనా ఏమైనా ఇప్పుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట ఇక్కడ మాత్రం మనము 1.5 తీసుకుంటున్నాను అనమాట చంక రౌండ్ కోసం నేను 2.5 పైకి తీసుకుంటున్నా ఎందుకంటే రౌండ్ దిగడం కోసం ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా అంటే నేను చాలా వీడియోలలో ఎక్కువ బ్యాక్ హుక్స్లో పెడతాను అనమాట ఇక్కడ షోల్డర్కి నేను మొత్తం 6.5 కదా మనకి 2.5 తీసుకుంటాను అనమాట షోల్డర్ మీద 2.5 తీసుకుంటాను మిగతా అంతా వీనెక్ కోసం వదిలేస్తున్నా ఇక్కడ గుర్తుపెట్టుకోరి షోల్డర్కి 2.5 సరిపోతుంది ఏం జారదు మనకి షోల్డరు అయితే మనకి 4 ఉండాలన్నమాట 4.5 తీసుకుంటాను అనమాట వీనెక్ కదా ఇది బాగుంటుంది అనమాట కొంచెం చిన్నగా ఉంటేనే కుసుల పట్టుకి బాగుంటుంది మొత్తం 4.5 తీసుకుంటున్నాను నేను లెవెల్ వచ్చింది నాకు ఇట్లా క్రాస్గా పోల్చుకుంటే చూసిరు కదా ఏం కాదు పట్టేసినట్టు ఉంటుంది ఏ మాత్రం ఉంటే కొంచెం వీనెక్ లుక్ ఉంటుంది అనమాట అందుకే నేను ఇట్లా తీసుకున్నా అంటే వీనెక్ షేప్ తీసుకోవడం కోసం అని కొలుస్తున్నా ఒకవేళ మీకు గీసుకొస్తే డైరెక్ట్ గీసుకొని సరిపోతుంది నేను తెలియడం కోసం అన్నిట్లో ఇట్లా గీస్తున్నాను అనమాట
కొంచెం వీలాగా కూడా కొంచెం లోతిచ్చి గీసుకోండి, మనకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే మరి వీ అంటే కొంచెం దగ్గరకు వస్తుంది కదా. చూడండి నేను గీసింది ఇక్కడ కొంచెం కరువు లాగా తీసుకొని గీసినాను అనమాట. వీనే కానీ కొంచెం కరువు లాగా ఇచ్చి తీసుకున్నాను అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోకండి, ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోరి. ఇట్లా లోతు ఎందుకంటే 7 పెట్టినాం కదా ఇక్కడ మనము, ఒక ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇట్లయితే మధ్యకి పెట్టుకుని, ఇది డాట్ కోసం అనమాట. చూసిరా 4 సరిపోతుంది, డాట్ ఎక్కువ పెట్టుకొని అవసరం లేదు, వీనెక్ కదా ఇది. ఇష్టము 4, 5 ఇష్టం, ఇది కూడా ఇష్టము, ఏం కాదు, మీకు నచ్చినంత మీరు పెట్టుకోరేది. ఇట్లయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ కట్ చేస్తున్నా, తర్వాత ఫ్రంట్ కట్ చేస్తా. షోల్డర్ అయితే చాలా వీనెక్లకి షోల్డర్ తక్కువ పెడుతుందంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది, నీట్గా కనబడుతుంది అనమాట. ఆ షోల్డర్ తక్కువ ఉండి ఇట్లయితే డాట్లు కట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాత మనకి ఇట్లయితే నీట్గా వేసుకొని మళ్ళీ మనం సేమ్ అట్లా గీసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇట్లా గీసుకోరి, ఇట్లా గీసుకోరు కదా. స్కిప్ చేస్తే ప్లీజ్ అర్థం కాదు, ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చూడాలి, చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అంటే కరెక్ట్ ఉందా లేదా 6.5 కానీ గీసుకుని, ఎందుకంటే మనకి చంక ముడతలు రాకుండా ఉండాలంటే మనం నీట్గా పెట్టుకుంటేనే అది నీట్గా వస్తుంది అనమాట. ఒకసారి అయితే గీసుకుందాం మనం. అదంతా యాజ్ ఇట్ ఈజ్ మనకు బ్లౌజ్కి ఇట్లా మనం ఎంత పెట్టుకుంటాం అంత పెట్టుకుంటే సరిపోతుంది. చూసినట్లయితే గీసుకున్నాం అనమాట. దీనికి ఒక 0.5 లోపలికని గీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చంక మనం లో తీసుకుంటాం కదా, ముందు సైడు చంక ముందు సైడ్ లో తీసుకున్నాం కదా, దానికోసం అన్నట్లు అట్లా గీస్తున్నా. డైరెక్ట్ మీకు కరువు తీసుకోవస్తే ఇట్లా గీసుకోకుండా ఇంకా డైరెక్ట్ తీసుకున్నా సరిపోతుంది. నేను ఏంటంటే చూపిస్తున్నాను అనమాట. 1 ఇంచే పెట్టుకున్నా చూడండి, ఇక్కడ లోతు కోసం నేను కరువు కోసం 1 ఇంచే పెట్టుకున్నా, అలా 2.5 అట్లా పైకి పెట్టుకొని గీసుకున్నాను అనమాట. మనకి నీట్గా ఉంటుంది అనమాట. చూసారు ఇప్పుడు ఇది మనకి 9, తర్వాత 15 కదా, బ్యాక్ మనం 15 తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే తీసుకోండి. ఫ్రంట్ ఇది తీసుకున్నా చూడండి, 15 తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా 16కి గీస్తున్నా చూడండి. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఫ్రంట్ కట్లో ఇది పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది అనమాట. మనము కట్ చేస్తాం కదా మధ్యలో ఫ్రంట్ కట్ కోసము, అది కవర్ చేస్తుంది అనమాట, పైకి వస్తుంది కదా లేచినట్టు, అట్లా కాకుండా సమానంగా నీట్గా కూర్చుంటుంది అనమాట. అందుకోసమని 7.5 పెట్టుకున్నాను అనమాట. ఇది మనది వేస్ట్ రౌండ్. తర్వాత మనకి డాట్ కోసం మనం 1.5 తీసుకుంటాం కదా మధ్యలో, మీడియం సైజ్ వాళ్ళు 2.5 తీసుకోండి సరిపోతుంది. అది డాట్ కోసం తీసుకునేది అనమాట నేను. తర్వాత ఫస్ట్ గీస్తున్నాను అనమాట. మనకి డాట్ కోసం ఫస్ట్ గీసినాక మనకి ఎక్స్ట్రా తీసుకుందాం, అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ కూడా తీసుకుంటే చూడండి. ఆ ముందు తీసుకుందేమో మధ్యలో అది ఏమంటారు దాన్ని, మనకు గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ అనమాట. మనకు ఫ్రిన్స్ కట్లో గ్యాప్ ఉంటుంది కదా, అదనమాట. అది ఎక్స్ట్రా క్లాత్, మనకి ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఖర్చులు తీసుకుంటాం కదా, అది అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లయితే తీసుకున్నా చూడండి, ఇది అయిపోయింది. ఇది కూడా 2.5 మాత్రమే తీసుకున్నా షోల్డర్ మీద, మిగతా అంతా నెక్కు పెట్టేసుకున్నా. ఇక నేను ఏంటంటే చూడండి 8.5, 8 మనకు అంత తీసుకున్న వీనెక్లో దిగదనమాట నెక్. ఎందుకో వీనెక్లో ఎక్కువ దిగదనమాట. అదే మన నార్మల్ నెక్ తీసుకొని మనకి కిందికి అయిపోతుంది అనమాట మనకి, కానీ ఈ వీనెక్లో ఏం దిగదు. నేను 8, 8.5 మినిమం అంతే పెట్టుకోరు, ఎక్కువ ఏం పెట్టుకోకరు, మళ్ళీ కిందికి అయిపోతుంది. చూసారు కదా, ఇదైతే మనకి 11, మీడియం సైజ్ వాళ్ళకి 11 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లెంత్ అది ఏమంటారు లెంత్ దాన్ని అంటే చెస్ట్ పాయింట్ లెంత్ అనమాట. పైనుంచి 11 పెట్టుకున్నాను నేను. ఇది ఇట్లా 1 ఇంచ్ గీసుకోవడానికి 15 ఇంచెస్ గీసిన చూసిరా, ఇది 11 లెంత్. మళ్ళీ అటు నుంచి కూడా మనకు కరెక్ట్ ఉండగలంట, ఆ గ్యాప్ చెస్ట్ మధ్యలో గ్యాప్ అనమాట. 3.8 అనమాట, 3.6 అనమాట, 36 కదా అంతే. 3.6 పెట్టుకున్నాను అనమాట. చూసారా ఇట్లా అంటే గ్యాప్ అనమాట, పైనుంచి 11
తీసుకున్నాను అనమాట. అంటే లెంత్ని డిసైడ్ చేసాం, అంటే హైట్ డిసైడ్ చేసింది అనమాట. 2.5 అట్లా పెట్టుకున్నాను అనమాట నేను అక్కడ. మరి పైన 3.6 తీసుకున్నా కదా, అది కాకుండా 2.5 తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇట్లయితే గీస్తున్నా. ఇట్లయితే కరువు తీసుకుంటే సరిపోతుంది అనమాట. వచ్చేసింది కదా ఇది మనకి. అట్లా ఇది ఈ గ్యాప్ కోసం అనమాట. ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నా, క్లారిటీ కోసమే చెప్తున్నాను అనమాట నేను. అది అట్లా కట్ చేస్తాం కాబట్టి ఈ లెంత్ కవర్ చేస్తుంది అనమాట మనకి. చూసిరా 7.5 వచ్చింది అట్లా అనమాట. దానికోసం ఎక్స్ట్రా తీసుకుంటే, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉండదు అనమాట మీకు క్లాత్. ఇట్లా మనకి చంక వైపు తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూసిరా ఇట్లా తీసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఈజీ అనమాట, నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ. మీరు పట్టుదలగా చూస్తే ఏం కాదనమాట. అది నేను 3.6 అని చెప్పినా కదా ఇందాక, 11 నుంచి మళ్ళీ అటు నుంచి 3.6 పెట్టుకున్నా. మీ చెస్ట్ రౌండ్ 38 ఉందనుకో 3.8 పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఆ గ్యాప్ని మనకు చెస్ట్ రౌండ్ ఎంత అట్లా పెట్టుకోండి సరిపోతుంది. అర్థమైందని అనుకుంటున్నా. లేకపోతే ఇంకా కొన్ని బ్లౌజ్ వీడియోలు ఉన్నాయన్నమాట క్లారిటీగా చెప్పినాయి, వీలుంటే ఇవి చూడండి. లేదంటే ఇక్కడ మీకు అర్థమైంది అని చెప్తే ఓకే. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ ఎంత ఉందో అంటే సంకవైపు, అదే మనకు చంకవైపు రౌండ్ కరెక్ట్ ఉండాలి, అంటే లెంత్ కరెక్ట్ ఉండాలి కాబట్టి నేను పెట్టి 1 ఇంచ్ పైకి గీసుకున్నాను అనమాట. ఇట్లయితే కట్ చేసుకొని నీట్గా. చూసారు కదా ఇట్లా గీసుకుంటే సరిపోతుంది. ఆ డాట్స్ కలవాలన్నమాట మనకి. మీకు క్లాత్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినా మళ్ళీ ఇప్పి కుట్టుకొని ఇక్కడ ట్రై చేయండి, కానీ కట్ చేయకండి. పైకి ఎక్కువ వచ్చినా కిందకి ఎక్కువ వచ్చినా కట్ చేయకండి, ఎందుకంటే అది మనం ఆల్రెడీ కరెక్ట్ కట్ చేసినాం. అది ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఏదన్నా మనం కుట్టేటప్పుడే ఆ క్లాత్ ఈ క్లాత్ ఏమన్నా మ్యాచ్ కాకపోవచ్చు, అందువల్ల అట్లా వస్తుంది. సరేనా, ఇదైతే ఇంతే అనమాట మనకి. ఇదైతే కట్ చేస్తున్నాను నేను, నెక్ కూడా కట్ చేసేస్తున్నా. కొంచెం అంటే వీ కదా, కొంచెం షేప్ కొంచెం దించుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ చూసిరా ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట నేను. అదేంటంటే మనకి కరెక్ట్ వీ రావడం కోసం అన్నట్టు. మనం ఉక్సులు పెట్టుకుంటాం కదా, అంతో ఇంతో 1/2 ఇంచ్ పోతుంది కదా లోపలికి, అట్లా అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇది బూటీస్ అన్నీ ఒకే పై వైపు ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి మనము. కట్ చేసుకున్నట్టు ప్యాటర్న్ అన్నీ ముందే పెట్టేసుకోవాలి. మనకి ఇది ఫ్రంట్ పార్ట్లో కొంచెం అతుకులు పడుతుంది, అది నేను అక్కడ కుట్టేటప్పుడు కూడా చూపిస్తుంది ఎట్లా కుట్టుకున్నాయింది అనేది. అయితే ఇట్లయితే ఫస్ట్ వేసుకున్నా. బుంగల హ్యాండ్ కాబట్టి పైన ఉన్న క్లాత్ మొత్తం బుంగలకు మేనేజ్ చేద్దాం అన్నట్టు ఇట్లా పరుచుకున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసుకునేటప్పుడు. చూసారంత అది కూడా పెట్టాలని పెట్టినా, ఎందుకంటే తెలుస్తుంది కదా మీకు కూడా ఏదైనా ఎట్లా కట్ చేసుకోవాలి ఏంది. అట్లా పెట్టుకున్నా సరే ఏం కాదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకోండి, అయిపోయింది బ్యాక్. దీన్ని ఇట్లా కట్ చేసుకోరు, కొంచెం ఒకదానికి అతుకు పడుతుంది, అది తీసేయచ్చు. మనకు ఉన్నది మొత్తం హ్యాండ్ పెట్టుకుందాం. ఇంకా నీట్గా కట్ చేసుకొని బొంగల హ్యాండ్ కోసం పెట్టుకుందాం. ఇట్లా సమానంగా అనుకొని మనకి బొంగల హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా అన్ని ప్యాటర్న్స్ ఒకే వైపు పైకి ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకొని నాకు ఎంత వచ్చిందో చూసుకొని దాని మధ్యలో కట్ చేసుకుంటా. తర్వాత బొంగల హ్యాండ్ కోసం తీసుకున్నా. పైన కొంచెం ప్లెయిన్ ఉంది కదా, దాన్ని కూడా కవర్ చేద్దాం అని అట్లా ఉంచింది అనమాట. చూడండి కట్ చేస్తున్నా. మొత్తం నాకు 8 ఇంచెస్ వచ్చింది అనమాట. ఇంకా గుర్తుపెట్టుకోరు 8 ఇంచెస్ వచ్చింది. ఎందుకు అట్లా కట్ చేస్తున్నా అంటే బూటీస్ ఒకే వైపు రావాలి కదా, మళ్ళీ ఒకవైపు పై వైపు ఉండేటట్టు చూసుకొని పెట్టుకొని మనం డిజైన్ కట్ చేసుకోవాలి. చూసిరా పై వైపు వచ్చేసినాయి. చూసిరా సరిపోతుంది మనకి. ఇది ఇంతే సరిపోతుంది అనమాట మనకి. బూటీస్ అని పై వైపు వచ్చినాయి అని చెప్తున్నాను అనమాట నేను. ఇప్పుడు మనకి బూటీస్ కోసము ఒక 5 ఇంచెస్ తీసుకోరు, సరిపోతుంది. గుర్తుపెట్టుకోరు. ఇది ఇమ్మర్స చూడండి. మీరు బుట్ట హ్యాండ్స్ కుట్టుకుందాం అనుకుంటే మాత్రం క్లారిటీగా పెట్టినా 5 తీసుకోండి. మనం మామూలుగా 5 తీసుకొని పెట్టుకోరు. బుంగల లోపలికి వెళ్ళిపోతుంది మనకి. మిగతాదంతా మనకి హ్యాండ్ వస్తుంది అనమాట. మనం మామూలుగా హ్యాండ్ ఎట్లా కట్ చేసుకుంటాం అంతే. నాకు 9 ఇంచెస్ మినిమం 9-10 సరిపోతుంది. చూసిరా మనకి పైనుంచి ఒక 3.5 లోతు. ఇది హ్యాండ్. ఇప్పుడు నేను కట్ చేసేది హ్యాండ్, అది బొంగల కోసం వదిలేయండి అది అట్లా. తర్వాత ఇది హ్యాండ్ కట్ చేసుకోవడం మీకు వచ్చుగా పేపర్ కటింగ్ చేసుకున్నాక దీన్నే పెట్టైనా ఇట్లా చేసుకోరి, ఈజీగా అర్థమవుతుంది అనమాట. నాకు వచ్చు కాబట్టి నేను ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా గుర్తుంది కదా మనకి ఓపెన్స్, హ్యాండ్ ఓపెన్స్ 6, 5.5
ఇక మనకి కుర్చీలలో కుట్టుతాం కదా 1 ఇంచ్ అట్లా వస్తుంది కదా కుట్టుకున్నప్పుడు సరిపోతుంది అన్నట్టు ఇట్లయితే ఎక్స్ట్రా కట్ చేస్తాను అనమాట. ఇంతే హ్యాండ్, ఇది హ్యాండ్ పేపర్ మీద కట్ చేసుకుని ఇట్లా పెట్టుకొని గీసుకోరి, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ చేస్తున్నాను అనమాట. అది బొంగల కోసం. ఇది మన హ్యాండ్, నీకు నీట్గా వస్తుంది, ఎక్కడ నీకు ఎక్కువ తక్కువ రాదనమాట. అయిపోయింది ఇది ఇంతే. అర్థమైందని అనుకున్నా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను నేను. ఇవ్వండి, షోల్డర్ని నేను మామూలుగా టాప్లానే తిప్పేసి కుడుతున్నాను అనమాట. నాకు అసలు టైం లేదనమాట, కొంచెం ఇక్కడ పడిపోయింది అప్పటికి వీడియో అప్లోడ్ చేయాలన్నట్టు. హేమింగ్కి అంత టైం లేదు కుట్టుకునేంత, అయినా ఈజీ అవుతుంది కదా అని జల్దీ చేసిన అనమాట. పాపకే కదా అన్నట్లు. కస్టమర్లకైతే ఇట్లా కుట్టకండి, హేమింగ్ చేయడానికి ట్రై చేయండి. మన ఇంట్లో కాబట్టి మనం ఎట్లా కుట్టుకున్నా సరిపోతుంది. హేమింగ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఇంకా నిల్చుంటుంది. వీలుంటే హేమింగ్ చేసుకోరి, నాకు టైం లేక నేను చేయలేదన్నమాట. అయితే కుట్టుకున్నాక అట్లా ఎక్స్ట్రా మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కట్ చేసుకొని అవి వీలాగా ఉంటుంది చూడ, కొంచెం కట్ చేయండి, అది ఆ షేప్ కరెక్ట్ తిరుగుతుంది అనమాట. హేమింగ్ చేసుకోండి. నేనైతే హేమింగే ఇస్తాను, నాకు అదే ఇంట్రెస్ట్. టైం లేక నేను కుట్టలేను అనమాట. ఎట్లయితే కుట్టు టాప్లానే. మీకే అనుకో, మీకు టైం లేదనుకోండి, మీరు ఇలా చేయండి, సరిపోతుంది, మనకి ఏం కాదు. హేమింగ్ చేసుకుంటే హేమింగ్ చేసుకోరు. అంతే చూపిస్తున్నాను అనమాట ప్రతిదీ క్లిప్పు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తెలుస్తుంది కదా, మధ్యలో పెట్టకుండా అన్నట్టు కంటిన్యూ పెట్టింది అనమాట. చూడండి ఇట్లయితే వస్తుంది. మనం డ్రెస్సులు ఎట్లా తిప్పేసుకుంటాం అట్లనే అనమాట. ఇట్లయితే కట్ చేస్తున్నాను నేను. 80 అయితే సరిపోతుంది, హ్యాండ్కి 8 కాబట్టి 80 సరిపోతుంది మనకి. లైనింగ్ గుర్తుపెట్టుకొని 80 సెంటీమీటర్లు సరిపోతుంది. ఇదైతే అయిపోయింది అనమాట. అంత చుట్టూ కుట్టుకోవడమే తెలుసు కదా మీకు, అన్ని ఫ్రాక్లకి వీటికి నాకు ఫాలో అయ్యేటోళ్ళకైతే తెలుసు, రెగ్యులర్గా చూసేటోళ్ళకైతే చుట్టూ కుట్టుకోవడం. ఇది ఇంకా మరీ లెంత్ ఎక్కువ అయిపోతున్నట్టు కొంచెం ఆల్రెడీ క్లియర్గానే పెట్టిన. వచ్చిన వాళ్ళకి కాదు, ఎవరైనా ఇంకా కొంచెం మేము చూసి కుట్టుకుంటాం అనుకునే వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదా, సగం పెట్టకుండా అనమాట. ఇవి మనకి ఇంకో పార్ట్, ఇది ఫ్రెండ్స్ కట్లో. ఇవి ఫస్ట్ పెట్టుకున్నాక ఫ్లవర్లు కూడా పైకి వచ్చేటట్టు చూసుకొని వేసుకోరి. దీనికి కొంచెం తక్కువ పడుతుంది, నేను తర్వాత జాయిన్ చేస్తాను అనమాట. అది కూడా ఎట్లా జాయిన్ చేసుకునేదని చూపిస్తా చూడండి. ఎందుకంటే కొంచెం క్లాత్ ఎందుకో బ్లౌజ్ పీస్ అంటే బొంగల హ్యాండ్ పెట్టినా కదా, తక్కువనే వచ్చింది. ఇట్లయితే కుట్టుకోవాలి. నేను అందుకే క్లియర్గా పెట్టిన, ఇది కూడా ఎట్లా కుట్టుకుంటా ఏంది అనేసి. ఇట్లా మంచిగా నీట్గా ఆ క్లాత్లోనే మన మన లైనింగ్ క్లాత్ వచ్చేటట్టు చూసుకోవాలి. అది కూడా ఇట్లా సేమ్ కుట్టుకోవాలి, మనకు తక్కువ పడదు అనమాట. చూసారా, ఇది వరకే కుట్టుకున్నా, ఇక్కడ మనకు తక్కువ పడది. ఇట్లా సరిపోని పీస్ ఉంటే జాయింట్ వేసుకొని మరి జాయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే దీని మీద కుట్టుపడట్టు లైనింగ్తో సహా కుట్టేసేయండి, లైనింగ్ మీదనే పెట్టి కుట్టండి. దాన్ని మళ్ళీ తిప్పేసి కుట్టుకోరు, అప్పుడు మనకి కుట్టు బిగలదు, నీట్గా ఉంటుంది. ఏదైనా ఇట్లనే కుట్టుకోండి ఒకవేళ వీలుంటే. ఇట్లా చూసారు, ఈజీ అనమాట, మంచిగా నీట్గా అయిపోతుంది. ఏ పీస్ ఉన్నా కొద్దిగా పీస్ ఉన్నా మనం జాయింట్ చేసుకొని కూడా ఇట్లా కుట్టుకుని నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి టెన్షన్ పడకుండా, క్లాత్ ఎక్కువ లేదు కదా అది అనకుండా మళ్ళీ అతికేస్తున్నాను అనమాట. నీట్గా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకున్నా. చూసారా, ఇట్లా సింపుల్గా మనకు అందులోటి ఆ పార్ట్ అంతా మనకి అది వేస్ట్ రౌండ్లో వెళ్ళిపోతుంది, వేస్ట్లో కుడతాం కదా, అది సరిపోతుంది మనకి. నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇట్లా అయిపోయింది అనమాట అంతా. అయిపోయి అంతే, నీట్గా వచ్చేసింది. ఒకటి జాయిన్ చేసిన నేను, ఇంకోటి మీకు చూపిస్తా. మీరు కింద నుంచైనా కుట్టుకోరి, పైనుంచైనా కుట్టుకోరి. మనం డాట్ లాగా కట్ చేసిన చూడు, ఆడైతే ఒక పిన్ లాగా పెట్టుకొని క్లాత్ని కిందిది పైది కొంచెం సమానంగా పెట్టుకొని ట్రై చేయండి. చూడండి నేను ఇక్కడ ఎట్లా స్టిచ్ చేస్తున్నా. ఇట్లా పెట్టుకుంటూ నీట్గా ఒక పాదం ఇటు సైడ్ అని పెట్టుకొని కుట్టుకోండి, అప్పుడు కుట్టు బిగలతో నీట్గా ఉంటుంది. 2 కుట్లు మాత్రం కంపల్సరీ వేయండి, అప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట మనకి. మర్చిపోకండి, నేను 2 కుట్లు చూపించిన. ఇగో ఇట్లా నాకు కొంత కూడా ఎక్స్ట్రా రాదు. చూసిరా, నీట్గా మనం జరుపుకుంటూ కుడితే కంపల్సరీ మీకు వస్తుంది. ట్రై చేయండి, వస్తుంది తప్పకుండా. ఇట్లయితే వచ్చిందనమాట. రెండింటిని జాయిన్ చేసుకున్నాం. మరోసారి ఇంకొక కుట్టేస్తున్నాం 2 వైపులు అంతే. 2 కుట్లు కంపల్సరీ అలా గుర్తుపెట్టుకోరి.
మనం కుట్టుకున్నాం కదా అదే కుట్టు మీద ఇంకో కుట్టేయండి సరిపోతుంది. ఎట్లయితే వచ్చేసింది అనమాట మనకి. చూసిరా, ఇది మనం పట్టీ వేసుకుందాం. తెలుసు కదా పట్టీ వేసుకోవడము నీట్గా ఉండడం కోసమని పట్టీ తప్పకుండా వేసుకోవాలా. ఇట్లయితే కుట్టాలి నీట్గా. ఇట్లా కొద్దిగా మలుసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఇట్లా తిప్పుతాం కదా ఆ రౌండ్ని పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. కొంచెం మన డాట్లు వేసినాం కదా ఆ డాట్ కూడా కొంచెం మలిచినట్టు కుడితే సరిపోతుంది. మీరు చూస్తే మాత్రం మీరు కంపల్సరీ కుట్టుకుంటారు, మీకు వస్తుంది. ఎవరు నేర్చుకోవాలనుకున్నా కంపల్సరీ చూడండి ఫస్ట్. ఎవరిదైనా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని స్కిప్ చేయకుండా చూస్తే తప్పకుండా ఏం చెప్తారు ఏంది అనేది కంపల్సరీ అర్థమవుతుంది. అట్లయితే కుట్టుకో. మళ్ళీ ఒక పైన కుట్టు లైనింగ్ మీద పడేట్టే వేసుకోరి, తర్వాత తిప్పి కుట్టుకోరి. దాన్ని ఏం చేయాలంటే హేమింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కుట్టేసినాక మన బ్లౌజ్ అంతా అయిపోయినాక తెలుసు కదా మీకు అందరికీ హేమింగ్ చేసుకొని మనం వేసుకున్న కుట్టు ఉంటుంది కదా దాన్ని ఇప్పేసేయండి. నీట్గా కనబడుతుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంతే. ఇట్లా బ్యాక్ కూడా ఇంతే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. ఇట్లయితే వచ్చేసింది అనమాట మనకి. చూసేది కదా నీట్గా వచ్చేసింది. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటారు అనమాట. మనకు బ్యాక్ ఉక్సులు కదా పెట్టుకోవాలి కాబట్టి ఇక రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు ఓపెన్ చేసేసుకుంటున్నా. ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం తిరిగేసి కుట్టుదాం అనమాట. చూసుకొని అయితే కుట్టుకోండి. అయినా ప్రింట్ తెలుస్తుందిలేండి, ఇది కొంచెం మనకి తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతే ఫస్ట్ చూసుకోవాలన్నమాట. మనము చూసుకొని పెట్టుకొని తిప్పేసుకొని ఇది కూడా సేమ్ ఇంకా ముందు ఎట్లా స్టిచ్ చేసుకున్నామో అంతే అనమాట. నేను ఇది ఎందుకంటే నేను ఇది హేమింగ్ చేయట్లేదు కదా, మనకి నాడలు కావాలి కదా. ఒకళ్ళు పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకొని, లేకపోతే లేదు. 2:30కి పెట్టుకున్నాను అనమాట, కొలతలాగా పెట్టుకొని దాని మీద పెట్టి తిప్పేద్దాంలే అన్నట్టు. చూడండి ఇంతే. అది ఏంటంటే మనం ఉక్సులు పట్టి కుట్టినప్పుడు పోతుంది కదా, సరిపోతుంది అనమాట. ఇట్లా 2:30కి మార్క్ చేసుకున్నాం కదా ఆడబెట్టి కుడితే తిప్పేసినాం అనుకోండి, మళ్ళీ మనం బయటంగా కుట్టుకొని అవసరం ఉండదు. ఇట్లా కుట్టుకోవాలి. ఏవైనా ఉంటే ఇట్లనే కుట్టుకోరి, నీట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇట్లా కట్ చేసుకోండి. చూసారా, ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా ఒక పాదం ఇంచ్ అంతా పక్కకు కనుక్కొని కుట్టుకోండి సరిపోతుంది. ఏవైనా సరే మనం కుట్టుకునేటప్పుడు ఇది ఇలాంటి నెక్కులు డిజైన్లు కుట్టినప్పుడు ఇట్లా చూసిరా, అది నేను నాడ నీట్గా వచ్చేసింది అనమాట. మనకి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. మన ఎక్స్ట్రా ఉంటుంది కదా నాడకి, అది పైనంగా కుట్టుకోకుండా లోపల నుంచి ఫస్టే కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను మిగిలిన పీసులు ఉన్నాయి కదా అవన్నీ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట నాడల్ని. ఇట్లయితే స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీ. అంటే ఇట్లా కుట్టుకుంటే ఈజీయే, మనకి హేమింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈజీ అనిపిస్తుంది. ఇట్లయితే వచ్చేసింది అనమాట మనకి. చూడండి, రెండింటిని జాయిన్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది ఇక మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇది నార్మల్గా సేమ్ అంతే. చూసారు కదా ఇంతే. స్టిచ్ చేసుకోవాలి చుట్టూ మంచిగా నీట్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇట్లా మధ్యకి పట్టుకొని కుట్టుకోవాలి. రెండు వైపులు ఇలా కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ మనం తీసుకున్నాం కదా 1/2 ఇంచ్, 4.5 ఇష్టం. ఇది కూడా 5 కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం అది మీకు. ఇట్లా ఒక 1/2 ఇంచ్ అంతా పట్టుకొని పైకి కుట్టండి సరిపోతుంది. ఒక బాణం షేప్లో రావాలన్నమాట. ఇట్లా కొంచెం చూసారా, ఇట్లా వచ్చేసింది మనకి. ఇది కూడా మనం సేమ్ ఇక పట్టి యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఒకవైపే చూపిస్తాను, మీరు రెండు వైపులా కంపల్సరీ చేసుకోవాలన్నమాట. అంటే ఆ పక్క పక్క మనం ఉక్సులు పెట్టుకుంటే డివైడ్ చేసుకున్నాం కదా బ్యాక్ని, అదనమాట. ఇట్లయితే కుట్టుకోండి. ఇక లెంత్ ఏంది అనుకోకండి. ఒకళ్ళ ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది, రాని వాళ్ళకైతే కొంచెం క్లారిటీ పెడితేనే కదా వాళ్ళు ఒకళ్ళ మేము కుట్టుకుంటాము అనుకున్న వాళ్ళకైతే ఆ 2-3 చూసినా నాకు ఆ హెల్ప్ అయితే చాలు నాకు. అది ఎందుకోసమనో నేను ఇంత లెంతీగా పెట్టినమాట. నేను ప్రతిదీ అర్థం కావాలి వాళ్ళకు కుట్టుకునే వాళ్ళు. 2-3 కుట్టుకున్నా చాలు చూసి నాకు అది హ్యాపీ.
కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఉందన్నమాట. మనకి నీట్గా రెండు వైపులు ఇట్లానే పెట్టుకోవాలన్నమాట. ఉంది కదా, ఇక మన ఉక్సుల పట్టి కాజా పట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎట్లయితే మనకి క్లాత్ ఒకటి ఇష్టము లైనింగ్ అని పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటే స్టిచ్ చేస్తాను అనమాట. నేను ఉక్సులు కుట్టుకునేది అనమాట. ఇది మనకి కాజాలు కుట్టుకునేది. ఇవి ఎట్లయితే స్టిచ్ చేస్తున్నా. ఉక్సులు కుట్టేది కూడా ఉంటుంది కదా, దాన్ని మిస్ అయిందనమాట. ఇది కాకపోతే వేరేవి ఉన్నాయి మన దాంట్లో చూపించిన చాలా వీడియోలలో చూస్తే చూడండి. ఇదైతే మనకి కాజాలు కుట్టుకునేది. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టినంటే నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అన్నట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టినా, ఇష్టం లైనింగ్ పెట్టుకున్నా ఏం కాదు. ఎట్లయితే వచ్చింది మనకి ఇట్లా 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఉక్సులు కుట్టుకునేది అదమ్మా, ఉక్సులు కుట్టుకునేది ఇది కాజాలది అయిపోయింది అన్నమాట. ఇట్లా వచ్చింది మనకి వీ షేప్, చాలా నీట్గా వచ్చింది అనమాట. చూసిరా ఇట్లా ఉందన్నమాట. మొత్తం ఇంత సింపుల్ అనమాట. ఇంకా బ్యాక్ అయితే సింపుల్ మనం కట్ చేసుకున్నాం కదా, దాని మీద మనకి ఒక 1/2 ఇంచ్ కింది కనిపెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది. నార్మల్గా సేమ్ పైన బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉంచుకొని చూసి జాయింట్లో 2 కుట్లు వేసుకోరి సరిపోతాయి. ఇట్లా 2 వైపులా 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ సింపుల్ అనమాట. కాకపోతే నేను క్లియర్గా పెట్టినా కాబట్టి మీకు లెంత్ ఎక్కువ అనిపించింది. ఇట్లా ఓకే, కొంచెం ఎక్స్ట్రా అని ఉంటే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అనమాట. బొంగల హ్యాండ్ చూసిరు కదా, ఇది 5 ఇంచెస్. మనం అది కుర్చీలు పెట్టుకోవాలి, అక్కడనే పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోరి. అది మనకు హ్యాండ్ ఇట్లా కట్ చేసుకోరు, మీకు క్లారిటీ ఉంటుంది. చూసిరు కదా, ఇట్లా ఆ నుంచే మనము ఇవి ఏమంటారు దాన్ని సమానంగా ఉందా లేదని కట్ చేసుకుంటున్నా అంతే. కుర్చీ పెట్టుకోవాలన్నమాట. మనం గీత గీసుకుని మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ చూస్తే అర్థమవుతుంది మీకు హ్యాండ్. చూసిరా ఇట్లా ఇక్కడ మనం 5 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఓపెన్ చేస్తే 10 ఇంచెస్ అవుతుంది. 10 ఇంచ్లోనే మనం మొత్తం హ్యాండ్వి చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా అది కుర్చీలాగా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా పొడుగు ఎక్కువ ఉంటే బాగుండని ఫీల్ అయినా నేను. సరిపోలే మనకి. చూసిరు కదా, క్లాత్ అంతా మేము ఎంత కట్ చేసినా ఇట్లా మేము ముందే కట్ చేసినాం కదా, ఇట్లా అయితే కట్ చేస్తున్నా, అది స్టిచ్ చేస్తున్నా. ఒక హ్యాండే చూపిస్తా. సేమ్ 2 హ్యాండ్లు అంతే మనకి. ఎక్కడ మనం గీసుకున్నాం కదా ఆడి వరకు అయిపోయా. ఇట్లా చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కిందికి సేమ్ 5 ఇంచ్ కాంచే కుట్టుకొని సరిపోతుంది. చూసిరా ఇట్లా ఇంతే. ఏ హ్యాండ్ అయినా మీరు ఇంతే కుట్టుకోండి సరిపోతుంది. మనం పెట్టుకోవాల్సినంత ఖర్చు క్లాత్ అది ఇంతే పెట్టుకోరు. సింపుల్ బొంగాలు వచ్చేస్తాయి. ఈజీ ప్రాసెస్ ఇదైతే చాలా. ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. చూసిరు కదా, అంతే సింపుల్. ఇదేమో పైకి, ఇదేమో కిందికి. కింది దానికి మనం పట్టి యాడ్ చేసుకుందాం. ఎంత వచ్చిందో చూసి యాడ్ చేసుకుందాం. 14 ఇంచులు వచ్చింది కదా, 14 ఇంచులు తీసుకుందాం మనం. కొలుచుకోర్రి మీరు ఎంత హ్యాండ్ మనకి గుర్తుపెట్టుకోరి. మన ఓపెన్కి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. మీరు ఒకసారి కొలుచుకొని చూసుకోరి. ఇట్లా 14 వచ్చింది. 14ని నీట్గా కట్ చేసుకొని మనం అదే పైన బార్డర్ ఉంది కదా దాన్ని స్టిచ్ చేసుకుందాం. చూసిరా ఇట్లా ఫస్ట్ ఇట్లా మనకి రాంగ్ వైపు పెట్టి చూసి ఇది ఈ ప్లేన్ వైపు పైకి ఉండేటట్టు పెట్టిన చూడండి. ఎందుకంటే మలుస్తే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. అది చూస్తారు కదా, నేను వీడియోలో కనిపిస్తుంది. ఇట్లా సేమ్ పాదం ఇంచ్ అంత వదిలేసుకొని కొట్టుకోరి సరిపోతుంది. నీట్గా కట్ చేసుకొని చూసిరా అది లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఖర్చు. దాన్ని ఇట్లా వేసుకోరు. చూసిరా పట్టి నీట్గా వచ్చేసింది అనమాట. మనకు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంత పట్టి ఎంత అంటే మందం కూడా ఉందన్నమాట క్లాత్. ఎందుకంటే ప్రింట్ కదా, అది మందం ఉంది మనకి. మనకు ఆ పట్టి ఈజీగా నీట్గా అవుతుంది అనమాట. ఏ లైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఇంకా ఏది మనకి ఇది ఒక బార్డర్ ఒకటి సరిపోయింది అనమాట నాకు. మీ ముందే ఇప్పుడు చేసిన కదా, చూడండి చూస్తారు కదా, తెలుస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసినాయి 2 హ్యాండ్స్ ఇంత నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది.
మనకు మందం కావాలి మెయిన్ అనుకుంటే అవసరం లేదు, ఇదైతే మందమే ఉంది ఎందుకంటే నేను 2 మడతలు వేసి పెట్టి కుట్టినా కదా. మళ్ళీ ఒక కుట్టేయండి ఇట్లా పైన, చూసిరా మనకు ఒక పట్టు టైపు వస్తుంది అనమాట. 2 కుట్లు వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇట్లా రెండింటిని జాయిన్ చేసుకున్నా. రైట్ సైడ్ ఒక సైడ్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోరు మీరు, మన కుట్టుకున్నాం కదా ఫ్రిల్స్ని, అదంతా ఒకసారి మళ్ళీ మన ఇది కొలుసుకొని చూసి కుట్టుకోండి. లేదు కొంచెం తక్కువ పడుతుంది అనుకుంటే ఒక కుర్చీ ఉంటుంది కదా మనకి కుట్టుకున్నవి, ఆ కుర్చీలలో ఒకటి ఓపెన్ చేయండి, అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఒకలా చెప్పలేము, ఎక్స్ట్రా ఇట్లా మనం ఫ్రిల్స్ పెట్టుకునే అక్కడ ఏమైనా ఎక్కువ తక్కువైనా కూడా మీకు నేను చెప్పేదన్నమాట. అది భయపడకుండా, అంటే అమ్మో సరిపోవట్లేదు కదా అనుకోకుండా. నాకైతే కరెక్టే వచ్చింది, చూసారు కదా ఇట్లా కరెక్టే వచ్చింది నాకు. అంతే 2 కుట్లు కంపల్సరీ వేసుకోవాలి. ఇట్లయితే వచ్చింది. మళ్ళీ ఇట్లా పెట్టుకొని చూసుకోరు, ఎందుకంటే సమానంగా ఉందా లేదా చూసుకోరు. ఒకలా ఎక్కువ తక్కువైంది అనుకోరు, ఏది ఎక్కువ తక్కువ అయిపోతుందో దాన్ని ఒకసారి కొంచెం మళ్ళీ కరువు తీసుకొని వేసుకోండి కుట్టేటప్పుడు. 2 కుట్లు అయితే కంపల్సరీ వేస్తారు కదా హ్యాండ్స్కి కూడా, అప్పుడు వేసేసేయండి. అందుకే ఒకసారి కొలుసుకొని చూడండి. దీనికైతే నేను కరువు ఏం తీయలేదు, బుంగలా హ్యాండే కదా నేను తీయలేదు అనమాట. నాకు బాగానే ఉంది, నీట్గానే ఉంది. ఇట్లయితే పెట్టుకొని నీట్గా మనం సేమ్ ఇంకా సంక 1.5 ఇంచ్ వదులుకొని కుట్టుకోరి సరిపోతుంది. ఇంకేమైనా లూజ్ ఉంటే వేసుకోరి, టైట్ ఉంటే కొంచెం ఇటు సైడ్ అయినా వేసుకోరి. ఇట్లయితే వచ్చిందనమాట. లైక్ సబ్స్క్రైబ్ అయితే